విశాఖ నగరంలో కరోనా కేసు నమోదైందని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద ధృవీకరించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స తీసుకున్న అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారన్నారు. కరోనా గురించి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్న కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానందతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విశాఖ నగరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, వచ్చిన ఎవరైనా కేసులు నమోదైతే వారి కోసం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు కేజీహెచ్లో ఏర్పాటు చేశారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద గారు ఉన్నారు. సార్, ఇప్పుడు కరోనా కేసులు నమోదవుతున్నాయి, అక్కడక్కడ ఒకవేళ అటువంటి పరిస్థితి విశాఖపట్నంలో కూడా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ముందస్తు? ఇప్పుడు మనకి కరోనా కేసులు వస్తున్నట్టు ఒక కేసు మాత్రమే మనకి ఇప్పుడు రిపోర్ట్ అయింది. అది అపోలో హాస్పిటల్లో అది రిపోర్ట్ అయినట్టు మాకు తెలిసింది. వాళ్ళ తాలూకా టెస్టింగ్ పంపిస్తే మేము టెస్ట్ చేసి అది పాజిటివ్ అయితే పాజిటివ్ అని పంపించడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా చక్కగా ఉండొచ్చు. సీరియస్నెస్ అయితే ఏం లేదు. ఈ వచ్చిన పేషెంట్ నుంచి వివరాలు మేము సేకరించాం అపోలో హాస్పిటల్ నుంచి. అది వివరాలు సేకరిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫీవర్తో ప్రజెంట్ అయ్యారు, ప్లస్ వీక్నెస్ ఉంది. వాళ్ళు టెస్టులు చేస్తే కొద్దిగా సెల్ కౌంట్ తగ్గిందని ఉండి వాళ్ళకు కొద్దిగా డౌట్ వచ్చి అది పంపించడం అనేది జరిగింది. పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఎక్కడ బయట నుంచి కాంటాక్ట్స్ అయితే లేవు, బయటకి ఎక్కడికి వెళ్ళిన దాఖలాలు అయితే లేవని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ ఏంటి అంటే హాస్పిటల్లో అయితే ఇంతవరకు మాకు ఒక్క కేసు కూడా ఏమి డిటెక్ట్ కాలేదు, ఏమి లేవు ఇంతవరకు మాకు కేసులు. కాకపోతే అక్కడక్కడ మీకు కడపలో కూడా ఒక 2 కేసులు డిటెక్ట్ అయ్యాయని చెప్తున్నారు. సో దీన్ని ఉద్దేశించి మేము ప్రిపేర్డ్గానే ఉన్నాము హాస్పిటల్లో. మీరు ప్యానిక్గా అవ్వాల్సినంత అవసరం అయితే లేదు. ప్రజల ముందు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మా హాస్పిటల్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం దీన్ని ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీనికి కావాల్సినవన్నీ మేము రెడీ చేసుకుంటాం. కానీ ప్రజలకు ఇచ్చే సలహా రొటీన్గా మనం ఏమైతే మాస్కులు వాడతామో మాస్కులు వేసుకుంటారు. గ్యాదరింగ్స్లోకి వెళ్తే హ్యాండ్ క్లీన్లీనెస్ ఇవన్నీ మీరు చూసుకుంటారు. కొద్ది డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయడం అనేది ఇవన్నీ చేస్తారు. అది రొటీన్గా చేసేదే. అంతకుమించి మీరేమి అడిషనల్గా మీరేమి దీనికి చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా పాజిటివ్ అయినా హోమ్ ఐసోలేషన్లో ఉండి హ్యాపీగా దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని, విశాఖ నగరంలో ఒక కేసు నమోదైనప్పటికీ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఒకవేళ కేసులు నమోదైనా సరే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేజీహెచ్లో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామని చెప్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.